హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఒకటి నేను చూపించబోతున్నానండి. ఇది ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ టాబ్లెట్స్ వాడిన కంట్రోల్‌లో ఉండని వాళ్ళకి ఈ కినోవా రైస్ అసలు రాంబాణం లాంటిదండి. ఈ షుగరు ఇది రైస్‌గా గానీ, మనం బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, డిన్నర్‌గా గానీ ఈ రైస్ తీసుకుంటే, ఈ కినోవా రైస్ తీసుకుంటే రైస్ బదులు రైస్ మానేసి, రైస్ ప్లేస్‌లో మనం ఇది వాడినట్లయితే ఆ షుగర్ అనేది చాలా కంట్రోల్‌లోకి వస్తదండి. మీరు చాలామందికి తెలిసే ఉంటది. తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. దీంతో ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూస్తారని, మీ అందరికీ యూజ్ అవ్వాలి, ఉపయోగపడాలనేది నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది మనం రైస్‌గానే కాకుండా బ్రేక్‌ఫాస్ట్ దోసలుగా, ఇడ్లీగా, అలాగే రొట్టెగా కూడా చేసుకోవచ్చండి ఈ రైస్‌తో. ఈ కినోవా రైస్ అంటే అన్నీ ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉందండి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, సూపర్ మార్కెట్స్‌లో అయితే ఈజీగానే దొరుకుతుంది. కిలో ప్యాకెట్ ఇది. దీని ప్రైస్ వచ్చి $650. కినోవా రైస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏంటంటే ఇది మనం ఇలా తింటే ఇది కొంచెం చేదుగా ఉంటుందన్నమాట. హాఫ్ గ్లాసు మినపప్పు. మనం మామూలుగా దోసలకి ఒక గ్లాసు మినపప్పు వేస్తే 2 గ్లాసులు రైస్ వేస్తాం కదా, అలాగే సేమ్ ఇది హాఫ్ గ్లాసు. నేను ఇప్పుడు ఇది హాఫ్ గ్లాసు మినపప్పు వేస్తున్నాను. అలాగే ఫుల్లు ఈ కినోవా తీసుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టాను, చూపిద్దామని చూపిస్తున్నాను. ఇలా ఫుల్ తీసుకోవాలి. చూడండి, ఇదిగో ఇది ఆల్రెడీ నేను ఒక గ్లాసు కినోవా రైస్ అనమాట. ఇది నానబెట్టాను 4 అవర్స్. ఫస్ట్ కడిగి పెట్టేసుకోవాలి. మనం ఫస్ట్ కడిగి పెట్టేసుకుని ఇలా నానబెట్టేసుకోవాలి 4 అవర్స్. అలాగే పప్పు కూడా దీంతో నేను హాఫ్ గ్లాసు ఈ పప్పు నానబెట్టుకున్నాను. పప్పు వచ్చి మనం 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునేవి మనం మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కడిగేసుకోవాలి అండి. ఎందుకంటే ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా మనం ఈ నీళ్ళతోటి రుబ్బుకోవాలన్నమాట. ఇది కొంచెం చేదుగా ఉంటుంది కదా, ఇదంతా పోకుండా ఫస్టే మనం 2 టైమ్స్ కడిగేసి నానబెట్టుకుని ఈ నీళ్ళతోటి మనం పిండి మిక్సీలో వేసుకుని ఆ నీళ్ళతోటి మనం రుబ్బుకోవాలి. చూసారు కదా, మిక్సీ జార్ తీసుకొని రెండు కూడా కలిపి మనం రుబ్బేసుకోవచ్చు. మనం ఇది 3 రకాలుగా మనం వేసుకోవచ్చు. ఇది బరకగా పట్టుకుంటే ఇడ్లీ, రొట్టెగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే దోసలో అయితే మనం ఇప్పుడు ఎలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం కదా దోసలకి, ఆ విధంగానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోసలకి. ఇప్పుడు నేను ఇది చేసేది దోసలకే చేస్తున్నాను. చాలా మెత్తగా మనం మిక్సీ పెట్టేసుకోవాలి. రుబ్బుకున్న వెంటనే కూడా దోస వేసేసుకోవచ్చండి. అలా అంటుకోవటం అలా ఏం రాదు, చక్కగా వస్తుంది. దోసలు అలా రాత్రి రుబ్బు పెట్టుకుని మార్నింగ్ వేసుకుంటామో ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. మనం ఎలా వేసుకోవచ్చు, ఈజీగా వస్తాయి. టేస్ట్ అంటే మాత్రం చాలా బాగుంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. మామూలు మన దోసల కన్నా కూడా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ ఎలాంటి తేడా ఉండదు. ఇడ్లీకి, రొట్టె కంటే కొంచెం బరకగా నూకగా మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. బియ్యం పిండితో చేసిన ఇడ్లీ కానీ, రొట్టె కానీ, దోశ కానీ ఉండే టేస్ట్ కన్నా చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదు. దానికంటే ఇదే బాగుంటుంది. మీరు ఒకసారి చేస్తే మళ్ళీ వదలరు. ఇందులో ఈ కినోవా కడిగిన రైస్ వాటినే వేస్తున్నాను. అలాగే దీంట్లో కొంచెం మెంతిపిండి, మనం మెంతులు నానబెట్టుకుని వేసుకున్నా ఓకే. ఈ మెంతిపిండి అందరికీ తెలిసిందే కదా, షుగర్ని కంట్రోల్లో చేయడంలో ఇది కూడా మంచి పాత్ర వేస్తుందని అందరికీ తెలుసు కదా. అలాగే టేస్ట్ మంచి స్మెల్ రావడానికి కూడా ఈ మెంతులు బాగా యూజ్ అవుతాయి కదా. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇంత మెత్తగా, అస్సలు నూకలా లేకుండా మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకుని
చూసారు కదా మన దోసల పిండి ఎలా ఉందో అలానే ఉంటుంది. చక్కటి రంగు కూడా మంచి మన క్రిస్పీగా చాలా మంచి రంగు వస్తుందండి ఇది. గోల్డెన్ కలర్లో వస్తుంది దోశ. మీకు చేసి చూపిస్తాను. అలా ఇది మనం వెంటనే పిండి మనం రుబ్బుకున్న వెంటనే కూడా వేసేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ కలిపేసుకొని, లేదంటే మామూలు దోశ ఎలా చేసుకుంటాం రాత్రికి రుబ్బు పెట్టుకుని మార్నింగ్ ఎలా వేసుకుంటామో అలా కూడా రాత్రి రుబ్బేసుకుని మార్నింగ్ వేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడే వేసి మిగిలింది రాత్రి కట్టే పెట్టేసి తర్వాత రోజు ఫ్రిడ్జ్లో పెడతాను. ఈ విధంగా ట్రై చేయండి. మీ షుగర్ కంట్రోల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను దోశ కూడా మీకు వేసి చూపిస్తాను. పెనం బాగా హీట్ అయిన తర్వాత దోశ అనేది వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. సాల్ట్ కలుపుకోవాలి. సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం చట్నీలో ఉంటుంది కదా, చట్నీలు తిన్నా కర్రీస్ తిన్నా మనం దాంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో కరెక్ట్గా వేసేస్తే మళ్ళీ చట్నీస్లో ఉన్నది కూడా ఎక్కువ అయిపోద్ది కదా, దీంట్లో తగ్గించి వేసుకోవాలి. ఇలా సాల్ట్ బాగా మిక్స్ అయిన తర్వాత చూడండి, దీని మీద నేను ఇది మునగాకు కరివేపాకు కలిపిన కారపొడిది ఇలా దోశ మీద చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడే రుబ్బింది రాకపోవటం అంటూ ఉండదండి. ఇది కరివేపాకు కారం వేసాం కదా, మనం మళ్ళీ అటువైపు తిప్పక్కర్లేదు, ఒకవైపు తిప్పుకుంటే సరిపోద్ది. చూసారా ఇంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి. మన బియ్యం పిండి దోశ కన్నా దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బాగుంటుంది కదా దోశ. మునగాకు కరివేపాకు రెండు కలిపి చేసిన పొడి అండి ఇది. ఇది దోశల్లోకి చాలా బాగుంటుంది, ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ అన్నిటికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా క్రిస్పీ ఇంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంచేసారు దోశ. ఈ విధంగా చూసారు కదండి, ఇంత ఈజీగా వస్తుంది దోశ. అసలు అంటుకోవటం కానీ విడిపోవటం కానీ ఉండదు. దీంట్లో నేను ఇప్పుడు మనకి ఏ చట్నీ అయినా సరే చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, ఇక నేనైతే మటన్ దోశ విత్ మటన్ తింటున్నాను. అలాగే దీంట్లో కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ ఏ చట్నీ అయినా కూడా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇప్పుడు కొద్దిగా మటన్తో టేస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. అసలు ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుందండి. సూపర్ అంటే సూపర్ అండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. కినోవా దోశ మీరు షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు తప్పకుండా ట్రై చేసి వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఓకేనండి.